రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గేయ రచయిత భాస్కర్ భట్ల హాజరయ్యారు. ప్రేక్షకులకి అర్థమయ్యేలాగా పాటలు రాయటంలో భాస్కర్ భట్ల సిద్ధహస్తుడు. కాగా శ్రీకాకుళం జానపదానికి భాస్కర్ భట్లకు గల సంబంధం పైన రవికుమార్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రాజమహేంద్రవరంలో గత 3 రోజులుగా జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలకు సినీ గేయ రచయిత భాస్కర్ భట్ల రవికుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అసలుకి తెలుగు మహాసభలు అంటే అసలుకి ఎవరు ఉండరు, ఎవరో ముసలివాళ్ళు ఉంటారు అనుకున్న ఈ సభలకి భారీ ఎత్తున యువత గట పాల్గొనడం దేనికి సంకేతం? మనతో పాటు భాస్కర్ భట్ల గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ తెలుగు మహాసభలు అనేవి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నేను కూడా మిస్ అవ్వకూడదని వచ్చాను. సో మంచి నిర్వహణ చాలా బాగా చేస్తున్నారు. కవులకి మంచి గౌరవం ఇచ్చారు, ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చారు కళాకారులందరికీ. చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో అదే నేను కూడా ఎవరికి చెప్పాను, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మన ఎవరు పిలిచారు పిలవలేదని కాకుండా పేపర్ చూసిన వాళ్ళందరూ వచ్చేస్తే అలాంటి కవులందరూ వచ్చి పాల్గొంటే బాగుంటుంది. అంటే అంత వాలంటరీగా వచ్చి మనం విజయవంతం చేయాల్సిన కార్యక్రమాలు ఇలాంటివన్నీ. సో గజల్ శ్రీనివాస్ నాకు ఎప్పుడు చాలా కాలం నుంచి ఫ్రెండ్. సో 2-3 నెలల కిందటే అడిగి టైం తీసుకున్నారు. సో దాన్ని బట్టి నేను కూడా రావడం జరిగింది. ఇది నా ఊరు కదా, ఇంకా రాజమండ్రి అనేది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందుకని 3 రోజులు నేను కంటిన్యూగా రోజు వస్తున్నాను. అంటే నా కార్యక్రమం ఉన్నా లేకపోయినా కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను. చాలా బాగుంది. అందరిని ఒక చోట కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడున్న ఈ మోడర్న్ యుగంలో ఇంగ్లీష్ మీడియం అంటూ పరుగులు పెడుతున్న తల్లిదండ్రులు, పిల్లలు, అలాంటి పిల్లలతో కనుమరుగొప్పుతున్న జానపదాలని యాసధారణతో ఈ కళా వేదిక మీద అవలంబించడం మీద ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ప్రతి జనరేషన్ ఏదో రకంగా మారుతూనే ఉంటుంది. ఈ జనరేషన్ కూడా వింటున్నారండి, అన్ని సాహిత్యం చదువుతున్నారు. ఇంత ముందంత లేకపోవచ్చు కానీ సో ఉద్యోగ అవకాశాల కోసం వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. కానీ మన తెలుగు భాషని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో అందరూ ఎప్పుడైనా లిటరేచర్ కానీ డ్యాన్సులు కానీ ఇవి కానీ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉన్నారు. ప్రతి జనరేషన్లో ఒకరు వస్తూనే ఉన్నారు కదా. చాలామంది మంచి మంచి గాయకులు ఉన్నారు, మంచి మంచి కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ప్రతి జనరేషన్ చాలామందిని ఇచ్చిపోతుంది మనకి. సో వాళ్ళందరికీ ఇలాంటివి బాగుంటుంది. ఇలాంటి చేయడం వల్ల ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. పాటలు అంటే క్లాసికల్, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం నుంచి ఒక మాస్ లాంగ్వేజ్ అంటే దేశముద్ర అవని, పోకిరి అవని అలాంటి సినిమాలో మాస్ లాంగ్వేజ్ అంటే అట్టడుగుల స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మీరు పాటలు రాయడానికి ఏంటి స్ఫూర్తి అంటారు? అంటే నా పాట అందరికీ అర్థం అవ్వాలని ఒకటి. నాకు ఎక్కువ మాండలికాలు వాడతాను. నేను పుట్టిన శ్రీకాకుళం జిల్లా కాబట్టి శ్రీకాకుళం, అలాగే నాకు వచ్చిన దగ్గర నుంచి ఉన్నదంతా రాజమండ్రి, తూర్పుగోదావరి. ఈ 2 జిల్లాలు వెటకారానికి బాగా ఉంటుంది. సో అది నాకు ఇష్టం. ఆ చిన్న ఫన్ ఏదైనా రాయాలని చాలా సినిమాలు దాదాపు రాయడం. అంటే ఇంకోటి ఎక్కువ పూరి జగన్నాథ్ కూడా ఆయనతో ఎక్కువ వర్క్ చేయడం నేను. సో రమణమ్మ పాట తీసుకుంటే ఆయన మైండ్ సెట్ కాబట్టి ఆయనకి మాండలికం, ఉత్తరాంధ్ర మాండలికం మీద కానీ గోదావరి మాండలికం మీద కానీ ఒక అవగాహన ఉంది కాబట్టి ఆయన రెస్పెక్ట్ చేసి ఆ మాండలికంలో రాయి అని చెప్పారు. సో అలాగే చాలాసార్లు కుదిరింది. సో నాకు ఇష్టం బాగా. అంటే నాకు తెలిసి ఈ ఉత్తరాంధ్రలోనూ లేకపోతే ఆ తూర్పుగోదావరిలో పలికినంత కామెడీ వేరే లాంగ్వేజ్లో, ఆ మాండలికంలో వచ్చినంత హాస్యం ఇంక వేరే లాంగ్వేజ్ రాదేమో అనిపిస్తుంటుంది నాకు. అంటే ఈ శ్రీకాకుళం జిల్లా వాసిగా శ్రీకాకుళం వాడుక పదాలు ఉంటాయి, చాలా పురాతనమైన పదాలు. ఆ వాడిక పదాలతో ఏమైనా పాట రాసే ఆలోచన ఏమైనా? డెఫినెట్గా చేస్తాను. అంటే మనం అనుకోని పలానా ఈ సినిమాలో పెట్టాలని కాకుండా నాకు ఈయన వీటి మీద రీసెర్చ్ చేశారు ఒక ఆయన, ఎవరైనా బద్రి కుర్మారావు. బద్రి కుర్మారావు గారికి ఫోన్ చేశాను ఆయన ఇంటర్వ్యూ చూసి. ఆయన ఇంటర్వ్యూ చదివి ఒకసారి ఆయన నంబర్ పట్టుకొని ఆయన, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ బాగా అనిపించింది నాకు. సో ఆయన నంబర్ అలాగా అంటే వేరే జర్నలిస్ట్ మిత్రుడికి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆయన రాసిన జానపదాల పుస్తకం కూడా సంపాదించాను. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో తెలుగు అనేది ప్రజలకు అర్థమయ్యే భాషలో రాస్తే అది అట్టడుగు స్థాయికి నుంచి అగ్రస్థానానికి వెళ్తుందని భాస్కర్ భట్ల రవికుమార్ గారు చెప్తున్నారు. పాట అనేది అర్థమయ్యే విధంగా ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా, రాజమహేంద్రవరం.